ఒక చిన్న పట్టణంలో కార్తిక అనే కొడుకు తన తల్లితో నివసించేవాడు. అతను చదువుల్లో బాగా ఉండేవాడు, కాని తన తల్లిని ఎప్పుడూ చిన్నచూపు చూసేవాడు. తల్లి ఒక హోటల్లో పనిచేస్తూ తన కొడుకును చదివించేది. ఆమె చేతులు పొడిబారిపోయేవి, ముఖం శ్రమతో మ్లానంగా ఉండేది. కార్తికకు తన తల్లి లుక్కే ఇష్టం లేకుండా తయారైంది. మా తల్లి ఇలాంటివాళ్లా అంటూ మిత్రుల ముందు చెప్పుకోవడానికి వెనుకాడేవాడు. ఒకరోజు స్కూల్లో తల్లిపై వ్యాసం పోటీ వచ్చింది. అందరూ తల్లిని గూర్చి ప్రేమగా వర్ణించగా కార్తిక మాత్రం ఏమి రాయాలో తెలియక నిలిచిపోయాడు. అంతే, ఆ రాత్రి తల్లి చేతిలో గాయం అయి పనికి రాలేకపోయింది. కార్తిక మొదటిసారిగా తన తల్లి పనికి వెళ్లి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ అతను 3 గంటలపాటు కడుక్కుని వేడి కిచిడీ వడ్డించి అలసిపోయాడు. అతడు ఇంటికి వచ్చేసరికి తల్లి నిద్రలో ఉంది. కార్తిక ఆమె చేతులను తడిగా చూసి తన కనులలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత రోజు స్కూల్లో కార్తిక అందరికంటే ఉత్తమ వ్యాసం రాశాడు. నా తల్లి చెరగని పుణ్యం. ఆమె చేతులలో శ్రమ ఉంటుంది, కాని హృదయంలో దేవుడు ఉంటాడు అని రాశాడు.